హాయ్ అండి, నేను డాక్టర్ గణేష్. సింపుల్ ఈసీజీతో 10 మినిట్స్ పడుతుంది అంతే అండి. 60-60% వరకు మనం గుండెపోటుని ముందుగానే తెలుసుకుని మన ప్రాణాలు కాపాడుకోవచ్చండి. రీసెంట్గా ఒక 32 ఇయర్స్ మేల్ తెల్లవారుజామున 3:30కి వచ్చారండి నా దగ్గరికి అబ్బాయి. కొంచెం ఛాతీ దగ్గర నొప్పి వస్తుందని, అలాగే కొంచెం చెమట పడుతుందని చెప్పి వచ్చారు. అడిగితే తెలిసింది ఏంటంటే అతను కొంచెం మందు అలవాటు ఉంది. సో లోకల్ డాక్టర్ దగ్గర ప్యాంటాప్ ఇంజెక్షన్, అలాగే గ్యాస్ ఇంజెక్షన్, నొప్పి ఇంజెక్షన్ తీసుకుంటున్నారంటే 2 డేస్ నుంచి. ఈసీజీ చేసి చూసిన తర్వాత మ్యాసివ్ ఎంఐ ఉందండి. మ్యాసివ్ ఎంఐ ఉంది కనుక వెంటనే ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన టాబ్లెట్స్ అన్ని ఇచ్చేసి, మెడికేషన్ అది ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేను కార్డియాలజిస్ట్ సార్ దగ్గర పంపించాను. వెంటనే 2D ఈకో చేసి స్టంటింగ్ అది చేయాల్సిన అవసరం వచ్చింది. గుడ్ దట్ తను బతికాడు. ఇలా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. 25 సంవత్సరాలే కదా, 30 సంవత్సరాలే కదా, ఛాతీ నొప్పే కదా, గ్యాస్ నొప్పే కదా, గ్యాస్ మంటే కదా, కడుపు నొప్పే కదా, ఇలా రీజన్స్ చెప్తూ ఉంటారండి. ఈసీజీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఛాతీ భాగంలో నొప్పి వస్తుందని చెప్తారండి, చెయ్యి లాగుతున్నట్టు చెప్తారు, మెడ లాగుతున్నట్టు చెప్తారు చాలామంది. ఆయాసం వస్తుందంటారు, తలపోటు ఎక్కువ వస్తుందని కూడా చెప్తారు కొంతమంది. చెమట పట్టడం కానీ, కాళ్ళు వాపులు ఉండడం కానీ, ఇలాంటి ఏ కంప్లైంట్ ఉన్నా సరే వెంటనే ఈసీజీ చేసుకుని మన గుండెపోటుని త్వరగా తెలుసుకుందామండి. తెలుసుకుని దానికి సంబంధించిన మెడికేషన్ వాడితే త్వరగా మనం రికవరీ కావచ్చు.